అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వావ్, బైక్స్ అండ్ బైక్స్. సో ఫస్ట్లీ అందరికీ నమస్తే అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో కరెంట్లీ మన ముందు ఒక రెండు ఎక్సైటింగ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి. సూపర్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్స్ కంటే కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఏమనిపిస్తుంది మీకు? అవునా కదా? కింద కమెంట్స్లో చెప్పండి. సో మనం యాక్చువల్లీ ఇప్పుడు గోవాలో ఉన్నాం అండ్ గోవా ఎందుకు వచ్చామంటే కబీరా మొబిలిటీస్. సో ఇది 2018లో స్టార్ట్ అయిన ఫామ్, కాకపోతే 2020లో వీళ్ళు మోటార్ సైకిల్ని లాంచ్ చేసారు. సో ఇక్కడ కనిపిస్తున్న రెండు మోటార్ సైకిల్స్ ఆల్రెడీ లాంచ్ అయిపోయినాయి, కానీ ఇప్పుడు దీన్ని సెకండ్ వర్షన్ అంటే మార్క్ 2 వర్షన్ని లాంచ్ చేస్తారు అనమాట. ఫిబ్రవరి 14కి లాంచ్ ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ KM 4000 అండ్ ఇది KM 3000. సో ఒక్కొక్క బైక్, ఈ బైక్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఈ బైక్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ ఎంత, దాని ప్రైస్ ఎంత, అసలు మీరు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎందుకు కొనుక్కోవాలి, కొనుక్కుంటే ఈ బైక్ వర్తా కాదా, ఆ డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం KM 3000 గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఇది KM 3000 మార్క్ 2. యాక్చువల్గా ఈ KM 3000 బైక్ ఏదైతే ఉందో కబీరా మొబిలిటీస్ నుంచి ఉన్న బైక్. కబీరా మొబిలిటీస్ ఈజ్ ద మ్యానుఫ్యాక్చరర్. ఇది ఒక ఓల్డ్ కంపెనీ అండ్ వీళ్ళ ఈ షోరూమ్స్ ఇంకా అవుట్లెట్స్ మన హైదరాబాద్లో ఇంకా లేవు, కాకపోతే మహారాష్ట్రలో, గోవాలో, పూణేలో, గుజరాత్లో, ఇంకా ఢిల్లీలో కొన్ని స్టేట్స్లో అవైలబుల్ ఉంది. అండ్ ఈ బైక్ ఆల్రెడీ మార్కెట్లో మంచి పేరుని, మంచి ఆదరణని పొందింది. అండ్ తొందరలోనే ఇది మన హైదరాబాద్లో కూడా లాంచ్ కాబోతుంది ఈ మార్క్ 2 బైక్. సో ఫస్ట్లీ అసలు ఈ బైక్లో స్పెషాలిటీ ఏంది అండ్ ఈ బైక్లో ఫీచర్స్ ఏంది అండ్ వేరే మోటార్ సైకిల్స్ నుంచి ఎలా ఇది అవుట్ స్టాండ్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. బైక్ చూడడానికి అనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ ఒక ఫుల్లీ ఫెయిరింగ్ సూపర్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ ఎక్కువ ఉంది. కానీ సూపర్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ మనం కొనాలనుకుంటే 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ దీనికి 2 లక్షల లోపలనే ఈ బండి వస్తుంది. అండ్ సూపర్ స్పోర్ట్ మోటార్ సైకిల్ మనం మెయింటైన్ చేయాలంటే దాని ఒక చైన్స్ ప్యాకెట్ కొనాలంటే 50,000 ఉంటుంది. క్లచ్ ప్లేట్లు, ఇంజన్ ఆయిల్, సర్వీస్, ప్రతి సర్వీస్కి 10,000 20,000 ఉంటుంది. కానీ దీనికి సర్వీసే అవసరం లేదు. అండ్ ఇది ఒక ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి 1 కిలోమీటర్ తిరగడానికి, అంటే మొత్తం ఒక 100 కిలోమీటర్స్ తిరగడానికి మనకి 10 రూపాయల కంటే ఎక్కువ ఛార్జింగ్ కూడా కాదు. అండ్ ఛార్జింగ్ బైక్ అన్నప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉండాలి. అంటే ఫాస్ట్గా ఛార్జింగ్ లేకపోతే మనం ఎక్కడ ఆగిపోతే ఆగిపోవాల్సి వస్తుంది. సో దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంది. మొత్తం 1500 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ బైక్లో అవైలబుల్ ఉంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే దీని ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్. సో ఒకసారి బైక్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. బైక్లో అసలు ఏమేమి ఉన్నాయి, డిజైన్ ఎట్లుంది, బైక్లో ఉన్న ఫీచర్స్ ఏంటన్నది. ఇంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ ముంగడ సస్పెన్షన్ కనిపిస్తుంది కదా, ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ ఈ సస్పెన్షన్ని డిజైన్ చేసింది షూవా, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సస్పెన్షన్ డిజైనర్. అండ్ అదే కాకుండా వెనకాల ఈ సస్పెన్షన్ సెటప్ మోస్ట్లీ అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు నా దగ్గర ఇంతకుముందు ఏదైతే అడ్వెంచర్ బండి ఉండేనో దానిలో కూడా సేమ్ ఇలాంటి సెటపే ఉండే. అండ్ ముంగడ చూసుకుంటే మనకి ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి అండ్ MRF జాపర్ టైర్ ఆఫర్ చేసారు. అండ్ దీని టైర్ సైజ్ వచ్చేసి 110 17 ఇంచెస్ రిమ్. అండ్ వెనకాల కూడా చూస్తే, సో వెనకాల టైర్లోనే దీని మెయిన్ మోటార్ ఏదైతే ఉందో దీని హార్ట్ ఇక్కడనే ఇన్స్టాల్ చేసారు. సో వెనకాల టైర్ వచ్చేసి 140 సెక్షన్ టైర్. సో మనం స్పోర్ట్స్ బైక్ కాబట్టి కొంచెం హైవే మీద పోయినా సరే, లేకుంటే సిటీలో పోయినా కానీ మనకి మంచి గ్రిప్ని కూడా ఇస్తుంది 140 సెక్షన్ టైర్. అండ్ దీని బ్రేకింగ్ చాలా ఇంపార్టెంట్, బికాస్ బ్రేకింగ్ కమ్స్ అండర్ సేఫ్టీ. సో సేఫ్టీ పరంగా ముంగట వెనకాల రెండు కూడా డిస్క్ ఇచ్చారు. అండ్ CBS అనమాట. సో CBS బ్రేకింగ్ సిస్టమ్ దీనిలో ఉంది. అంటే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. నార్మల్గా మనం ఎప్పుడైతే ఫ్రంట్ బ్రేక్ ఇస్తామో ఫ్రంట్ బ్రేక్తో పాటు వెనకాల బ్రేక్ కూడా ఫంక్షన్ అవుతుంది. అండ్ రేర్ బ్రేక్ వేసినప్పుడు రేర్ బ్రేక్తో పాటు ఫ్రంట్ బ్రేక్ పైన కూడా అప్లై పడుతుంది. అండ్ సీటింగ్ గురించి మాట్లాడితే ఇది ఫుల్లీ స్పోర్ట్స్ కాబట్టి స్ప్లిట్ సీట్ ఉంది. అండ్ వెనకాల ఒక సీటు, ముంగడ ఒక సీటు. పిల్లన్కి మేబీ అంత కంఫర్టబుల్ ఉండకపోవచ్చు, కానీ రైడర్కి మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ కూర్చున్నప్పుడు కూడా మనకి దీని అపీల్ అయితే ఉందో చాలా స్పోర్ట్స్ అపీల్ ఉంది. అండ్ ఇక్కడ స్ప్లిట్ హ్యాండిల్ బార్ ఉంది. స్ప్లిట్ హ్యాండిల్ బార్తో పాటు మనకి నార్మల్గా బేసిక్ అయితే ఇంజన్ బండ్లకి ఇక్కడ క్లచ్ ఉంటుంది, ఇక్కడ కింద బ్రేక్ ఉంటుంది. కానీ దీనిలో ఇంజన్ లేదు కాబట్టి మనకి రైట్ సైడ్లో ఫ్రంట్ బ్రేక్ ఉంది, లెఫ్ట్ సైడ్లో రేర్ బ్రేక్ ఉంది. అండ్ 2 బ్రేక్స్వి మాస్టర్ సిలిండర్స్, లిక్విడ్ సిలిండర్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట, స్టోరేజ్వి. లైక్ రెడ్ని కొంచెం హైలైట్ చేసి దీన్ని డిజైనికల్గా కనిపించడానికి కొంచెం అపీలింగ్ అనేది చాలా మంచిగా ఉంది. అండ్ అదే కాకుండా ఇక్కడ స్విచెస్. సో దీని అన్ని స్విచెస్ కూడా చూడడానికి ప్రీమియం క్వాలిటీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం దీన్ని మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, రివర్స్ గేర్లు వేసుకోవచ్చు, ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ మనకి 4 ఇండికేటర్ హజార్డ్ లైట్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా దీని లివర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఈ లివర్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మన చేయి తక్కువ ఉంటే డిక్రీజ్ చేసుకోవచ్చు మన రీచ్లో ఉండేటట్టు. అండ్ వెరీ ఇంపార్టెంట్, నాకు వెరీ అట్రాక్టివ్ అనిపించింది దీని TFT డిస్ప్లే. ఫుల్లీ TFT డిస్ప్లే. దీనిలో మనకి లేని ఫీచర్ అంటూ లేదు. దీనిలో మన బ్యాటరీ చూసుకోవచ్చు, బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకోవచ్చు,
అండ్ ఏ మోడ్లో నడుస్తుందో అలా చెక్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా కొన్ని చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. లైక్ మనం ఎప్పుడైతే ఈ సెట్ బటన్ వదులుతామో ఇక్కడ మనం మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, అబౌట్ అవర్ వెహికల్ తెలుసుకోవచ్చు, బ్యాటరీ గురించి తెలుసుకోవచ్చు, కనెక్టివిటీ ఉంది. ఈ కనెక్టివిటీ ఫీచర్ చాలా తొందరలోనే రోల్ కాబోతుంది. సో కనెక్టివిటీ ఫీచర్స్ తోటి ఒక యాప్ తోటి మన ఫోన్ని ఇక్కడ కాస్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఒకవేళ గూగుల్ మ్యాప్స్ చూస్తే ఇక్కడనే ఇదే స్క్రీన్లో గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ దీని థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా బైక్ది మైలేజ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అవి కాకుండా ఇంకొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ ఆ సెట్టింగ్స్లో మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే, లైక్ క్లాక్ ఫార్మాట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, లేదంటే కిలోమీటర్స్ నుంచి మైల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, బ్రైట్నెస్ కావాలనుకుంటే అవన్నీ మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఈ టీఎఫ్టీ డిస్ప్లే మాత్రం నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఈ టీఎఫ్టీ డిస్ప్లే మన ఫోన్తో కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇవి దీని సైడ్ మిరర్స్ ఫుల్లీ ఫెయిరింగ్ తోటి స్పోర్ట్స్ లుక్ ఉంది కదా. అదే కాకుండా ముంగడ మనకి డిఆర్ఎల్స్ ఇచ్చారు, రెడ్ కలర్ డిఆర్ఎల్స్ అలాంగ్ విత్ డ్యూయల్ ప్రొజెక్షన్ హెడ్ లైట్. అండ్ అదే కాకుండా ఈ బైక్లో ట్యాంక్ కింద స్టోరేజ్ కెపాసిటీ అంటే స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. మనం ఇక్కడ ట్యాంక్ మీద లేపితే ఇక్కడ మనకి స్టోరేజ్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏదైనా నెసెసిటీ థింగ్స్ ఉంటే మనం ఇక్కడ క్యారీ కూడా చేయొచ్చు. సో దీంట్లో Mark 1 అని చెప్పి కూడా ఒక ఎడిషన్ ఉంది. అండ్ Mark 1 తర్వాత Mark 2 ఎందుకు లాంచ్ చేశారంటే దీంట్లో ఇప్పుడు డ్యూరబిలిటీ ఇంకా డిజైన్ అయితే ఉందో అది మోర్ ప్రామిసింగ్గా లాంచ్ చేశారు అన్నమాట. దీని చాసిస్ థిక్నెస్ పెంచారు అండ్ వెనకాల స్వింగ్ ఆర్మ్ కనిపిస్తుంది కదా, దీని థిక్నెస్ కూడా పెంచారు. అండ్ దీన్ని మొత్తం డిజైనే చేంజ్ చేశారు డ్యూరబిలిటీ ఇంకా రగ్గెడ్ లుక్ కోసం. దీని కంట్రోలర్ ఏదైతే ఉంటుందో కంట్రోలర్ యూనిట్ దాన్ని ఫాక్స్కాన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండస్ట్రీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ దీని బ్యాటరీ ప్యాక్ కూడా ఏదైతుందో మొత్తం మోడ్రన్ బ్యాటరీ ప్యాక్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ అటెన్షన్ టు డీటెయిల్ కానీ అన్నీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా దీని లోపల బ్యాటరీ ఇంకా కంట్రోల్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా కూల్గా ఉండడానికి దీనికి ఒక రేడియేటర్ ఫ్యాన్ లాంటి సిస్టమ్ని కూడా ఎనేబుల్ చేశారు అనమాట. మనం ఎప్పుడైతే బైక్ని ఆన్ చేస్తామో ఆ ఫ్యాన్ ఇమీడియట్గా ఆన్ అయిపోతుంది. అండ్ దీంట్లో IoT కూడా ఉంది, అంటే ఓవర్ ద ఇంటర్నెట్ ఫీచర్ కూడా ఉంది దీంట్లో. అండ్ దీంట్లో మనం ECU ఎట్లయితే అప్డేట్ చేసుకుంటామో అట్లా దీని ఫీచర్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ఆన్ గోయింగ్. లైక్ ఎప్పుడైతే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ కూడా చేసి ఇచ్చేస్తారు. ఆల్రైట్, సో ఇప్పుడున్న 2 బైక్లలో నాకు బాగా నచ్చిన బైక్, ఇంట్రెస్టింగ్ బైక్, చూడడానికి కూడా ఒక సూపర్ స్పోర్ట్ బైక్. ఇది చూడడానికి ఎలా కనిపిస్తుందో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ బైక్ పైన కింద కామెంట్స్ చెప్పండి. బట్ స్టిల్ దిస్ లుక్స్ వెరీ సిమిలర్ టు ఓకే, విల్ నాట్ కంపేర్. ఓకే, సో ఇది ఏంటంటే KM 4000. సో ఇంతకు మీరు 3000 చూసారు కదా, ఇది 4000. ఆల్మోస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఫస్ట్ ఈ బైక్ బిల్ట్ గురించి మాట్లాడితే ఇది ఫుల్లీ నేకెడ్ మోటార్ సైకిల్. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. దీని మోటార్ వెనకాల ఇన్స్టాల్ చేసారు. అండ్ దీనికి కూడా డ్యూయల్ డిస్క్ సెటప్ ఉంది సేఫ్టీ వైజ్ చూసుకుంటే. దానికంటే ముందు దీని సస్పెన్షన్ డ్యూటీస్ చూస్తే ముంగడ మనకి షువా సస్పెన్షన్, వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ మేకర్ అవుట్ దేర్. సో షువా సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ దీని ఫ్రంట్ టైర్ కూడా MRF జాపర్ ఉంది, 17 inches ఫ్రంట్ వీల్ విత్ 110 సెక్షన్ టైర్. అండ్ వెనకాలకి వెళ్తే వెనకాల దీని సస్పెన్షన్ ఏదైతే ఉందో సేమ్ అదే అడ్వెంచర్ 200లో ఏదైతే లింక్డ్ సస్పెన్షన్ ఉంటుందో ఆ సస్పెన్షన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడితే బికాజ్ ఇది ఫుల్లీ నేకెడ్ మోటార్ సైకిల్ కాబట్టి అప్రైట్ సీటింగ్ విత్ వైడ్ హ్యాండిల్ బార్ అండ్ స్లైట్గా కొంచెం కంఫర్టబుల్ ప్లేస్మెంట్ ఆఫ్ ఫుడ్ పెగ్స్. సో చాలా కంఫర్టబుల్ ఉంది, రిలాక్స్ ఉంది. మనం నడిపించేటప్పుడు కూడా వెరీ లాంగ్ డిస్టెన్స్ వరకు ఎక్కువసేపు బండి మీద కూర్చొని నడిపించవచ్చు. అండ్ ఇక్కడ దీని కంట్రోల్స్ ఉన్నాయి. యాజ్ ఐ మెన్షన్డ్ పాత బైక్లో లైక్ దీనిలో ఇంజన్ లేదు, బ్యాటరీ ఉంది కాబట్టి 2 బ్రేక్స్ ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ రైట్లో ఫ్రంట్, లెఫ్ట్లో రేర్. అండ్ దీని సిలిండర్స్, మాస్టర్ సిలిండర్స్ ఇక్కడ ఇచ్చిండు. ఇవి అట్రాక్టివ్ ఉన్నాయి యాక్చువల్గా. బైక్లో ఇదంతా ఫ్లాషీ ఇంకా పాపీగా అనిపిస్తుంది, రెడ్ కలర్ది. ఈ ట్యాంక్ కింద చిన్న స్టోరేజ్ ఉంది. సో మనం ఏదైనా కావాలనుకుంటే దీని లోపల మనం స్టోర్ చేసుకోవచ్చు లైక్ దిస్. సో ఇది ఈ బైక్ ఛార్జర్, ఆల్మోస్ట్ సేమ్ ఛార్జర్ అనమాట 2 బైక్స్కి. నేను ఇంతవరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ బైక్స్కి ఉన్న ఛార్జర్లకి పెద్ద పెద్ద అడాప్టర్స్ ఉంటాయి, దాన్ని క్యారీ చేయడం చాలా కష్టం. కానీ ఇది ఒక సాకెట్ ఉంటే మనం ఎక్కడైనా పెట్టి దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. జస్ట్ 2 hours 80% కూడా ఛార్జ్ అయిపోతుంది. బికాస్ 1500 watts 18 amps ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాను అనమాట. నాకైతే ఇది బాగా అనిపించింది. అంటే ఈ ఛార్జర్ ఏదైతే ఉందో ఇదైతే నాకు బాగా నచ్చింది. వెరీ వెరీ కాంపాక్ట్ ఉంది. మనం మన బ్యాగ్లో క్యారీ చేయొచ్చు, లేదనుకుంటే ఇక్కడ బైక్లో స్పేస్ ఉంది కదా అండర్ ట్యాంక్, దీంట్లో కూడా మనం క్యారీ చేయొచ్చు. సో ఫస్ట్లీ ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి అసలు బ్యాటరీ ఏంది, పవర్ ఏంది, అండ్ దీని మైలేజ్ ఏంది, అంటే ఎంత రేంజ్ ఇస్తాను దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ బ్యాటరీ ఏదో ఉందో 4 kilowatts బ్యాటరీ ఉంది. అండ్ 4 kilowatts బ్యాటరీకి 5 kilowatts మోటార్, అంటే రన్ అయ్యేటప్పుడు 5 kilowatts మోటార్ ఇది, కానీ అప్ టు 12 kilowatts పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్. మనం ఎక్కడైనా బైక్కి ఎక్స్ట్రా పవర్ కావాలనుకుంటే 12 kilowatts దాకా వెళ్తుంది. సో 12 kilowatts అంటే ఆల్మోస్ట్ దీని టార్క్ వచ్చేసి 190 Nm ఆఫ్ టార్క్. అంటే 190 Nm అంటే ఇప్పుడు టైగర్లో కూడా అంత టార్క్ ఉండదు మనకి. సో టైగర్ కంటే కూడా పవర్ఫుల్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో. అండ్ రైడింగ్కి కూడా దీనిలో 3 modes ఉంటాయి.
ఇకో సిటీ స్పోర్ట్. సో ఈ బైక్ది టాప్ స్పీడ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది అండ్ దీని పవర్ వచ్చేసి 5000 వాట్స్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 12000 వాట్స్. అదే కాకుండా మ్యాక్స్ టార్క్ వచ్చేసి 190 న్యూటన్ మీటర్స్ మీకు ఎలా అయితే చెప్పిందో. అండ్ దీని సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 204 కిలోమీటర్స్, కానీ యాక్చువల్ రేంజ్ మాత్రం 142 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఈ బైక్ మొత్తం ఛార్జ్ కావడానికి 0 to 100 4 hours టైం పడుతుంది, కానీ 0 to 80 2 hours ఛార్జ్ అయిపోతుంది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ కూడా బైక్ లోపల ఇన్స్టాల్ చేసింది. ఓకే, టెస్ట్ రైడ్స్ ఫర్ KM 3000 Mark II అండ్ KM 4000 Mark II at www.kabiramobility.com. అండ్ దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు, మీ టెస్ట్ రైడ్ని బుక్ చేసుకోవచ్చు. ఆల్రైట్, సో ఆల్మోస్ట్ ఈ రెండు మోటార్ సైకిల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్ని సేమ్ ఉన్నాయి, కాకపోతే డిజైన్ అండ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు డిఫరెంట్. ఇది ఫుల్లీ నేకెడ్ స్పోర్ట్ మోటార్ సైకిల్ అండ్ ఇది ఫుల్లీ ఫేరింగ్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్. అండ్ రెండిట్లో ప్రైస్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ దగ్గరనే ఉంటుంది. ప్రైస్ ఇంకా అన్వీల్ కాలేదు, February 14కి అన్వీల్ అవుతుంది. సో ప్రైస్ మోస్ట్ ప్రాబబ్లీ 1,60,000 నుంచి 1,80,000 దాకా ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉండొచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ కోసం మనం కొంచెం వెయిట్ చేయాలి. ఇది లాంచ్ కాగానే నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఒక అప్డేట్ ఇస్తాను లాంచ్ అయినప్పుడు. అండ్ ఈ రెండు మోటార్ సైకిల్స్ తొందరలోనే హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్స్ కాకుండా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఫీచర్, మంచి ఆప్షన్ అనమాట చూస్ చేసుకోవడానికి. బికాస్ ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ కానీ రిలయబిలిటీ కానీ బెల్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో ఈ రెండిట్లో మీకు ఏ మోటార్ సైకిల్ నచ్చిందో మీరు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నాకు మాత్రం రెండు నచ్చినాయి, ఇట్లా నేను ఒకటని చెప్పలేను. సో గైస్, అదనమాట ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అంతా ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నా. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ ఉంటే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.